మనం వచ్చేసాం. ఏడుకుంట్లో सर कटिंग और शेविंग షేవింగ్ నయాద్మే हाँ बैठ ఏడుకుంటలు కదా. बाहर गया నేను వస్తానని తెలుసు కదా, ఎక్కడ తెచ్చాడు? ఇప్పుడే వచ్చేస్తారండి. ఏంటి నువ్వు తెలుగువాడవా? అవునండి. కొత్త ఆ, సరే గాని మన దేవురాబాయ్ పుత్తూరండి. పుత్తూరా? ఆ. ఆ కాళ్ళకి చేతులకి కట్టులు కడతారే ఆవురా? అవును. మాది పక్కూరే గూడూరు. ఆ, ఏ కులం అబ్బాయి? తప్ప పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. స్వార్థమీ అనర్థ కారణం, దాన్ని చంపుకునుటే క్షేమదాయకం. చాలా బాగుంది అబ్బాయి, నాకు అర్థం కాలేదు కానీ ఎవరు రాశారేంటి? శ్రీశ్రీ అండి. ఏమిటి శ్రీశ్రీ పద్యాలు కూడా చదువుతావు నువ్వు? అది సరే గాని ఏం చదివేంటి? ఎంఏ ఫిలాసఫీ సార్. ఏంటి ఎంఏ సార్. ఎమ్మె? ఆ, అయ్య బాబోయ్, నాకు ఏమైందండి? నాకొద్దు. ఏమైంది? నాకొద్దు. ఏ? నువ్వు కానీ సేవ చేసావంటే శ్రీశ్రీ పద్యాలన్నీ ఖచ్చితంగా నా ముఖం నిండా ఉంటాయి. అందులో నాకొద్దు బాబు. సార్, 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 నన్ను- వినండి. నాకొద్దు. పొద్దునే మీరే నాకు మొదటి బాగుంది. పొద్దున్నే నేను దొరికినా మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని. సార్, సార్, ఆగండి, ప్లీజ్. నన్ను విడిచిపెట్టు. అలా- నన్ను విడిచిపెట్టు. అలా- అయ్య బాబోయ్, నన్ను విడిచిపెట్టకూడదండి. నన్ను సార్, విడిచిపెట్టు. సార్, సార్, నీకు దండం పెడతా. గాయం లేకుండా నీకు షేవింగ్ దండం చేస్తానండి. పెడతా. నువ్వు వెళ్ళిపో. వినండి, వెళ్ళిపో బాబు. బాబు, సార్. పోనీ!